హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా స్మార్ట్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ ఆలు కర్రీ అండి. ఈ కాంబినేషన్‌లో కర్రీ చేస్తే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. కొన్ని కాంబినేషన్స్ అలా సెట్ అయిపోతుంటాయి కదా! వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ ఇలా కాంబినేషన్‌లో వండినప్పుడు టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. అలాంటి వాటిలో ఈ పాలక్ ఆలు కర్రీ కూడా ఒకటండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కట్ట పాలకూరను తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ముందుగా ఇక్కడ 2 బంగాళదుంపలు చెక్కు తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. 2 ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత అర టీ స్పూన్ వరకు జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ముందుగా చెక్కు తీసి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. బంగాళదుంపలు అనేవి మనం ఉడికించలేదు కదండి, పచ్చి బంగాళదుంపలే వేసాం కాబట్టి అవి ఉడకడానికి కాస్త టైం పడుతుంది. అందుకని ముందుగానే బంగాళదుంపలు వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కూరంతా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల వరకు టమాటాలనేవి ముక్కలేమీ లేకుండా పూర్తిగా మగ్గిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత టమాటాలనేవి పూర్తిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు టేస్ట్‌కు తగ్గట్టుగా మీరు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ల కారం వేసుకున్నానండి. ఇక్కడ మీరు ఉప్పు, కారం అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మసాలాలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసిన తర్వాత మసాలాలనేవి పాలకూరకి పట్టేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని పాలకూర అంతా బాగా మగ్గిపోయి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి. బంగాళదుంప ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. బంగాళదుంప ఉడికిపోయిందండి. ఇక్కడ ఆయిల్ కూడా కనిపిస్తుంది కదా! కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే పాలక్ ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని వేడి వేడిగా రైస్‌లో కానీ, రోటీలో కానీ సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.